తెనాలి పురపాలక సంఘ అధికారులు ప్రజా ప్రతినిధులు బుధవారం చీపుర్లు చేతపట్టి రోడ్డు ఊడ్చారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కమిషనర్ సహా వివిధ విభాగాల అధికారులు గాంధీజీకి నివాళులర్పించి వీధులను శుభ్రం చేశారు. దేశ స్వాతంత్ర సముపార్జనకు అహింసే ఆయుధంగా పూజ్య బాపూజీ ఎంతగానో కృషి చేశారని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. బాపూజీ స్ఫూర్తితో తెనాలి పట్టణంలో 15 రోజులుగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కమిషనర్ బండి శేషన్న, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో పలువురు సిబ్బంది పరిసరాల పరిశుభ్రత గురించి పలు స్కిట్లు ప్రదర్శించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనపరిచిన పురపాలక సంఘ పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చైర్పర్సన్, వైస్ చైర్మన్లు సహా అధికారులు పాల్గొని రోడ్లు శుభ్రం చేశారు. చీపుర్లు చేతబట్టి రోడ్లు ఊడ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ చండీ దేవసేన, ఎంహెచ్ఓ నిర్మల, ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ సుబ్బారావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దగ్గర ఇక్కడ 155వ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అర్పిస్తుంది జరిగింది. మున్సిపల్ స్టాఫ్ మొత్తం కానీ, మా ఆఫీసర్స్ కానీ, అలానే కమిషనర్ గారు కానీ, హెల్త్ ఆఫీసర్ కానీ, మా వైస్ చైర్మన్ మాల్పాటి హరి గారు కానీ, అలానే నాగమణి గారు కానీ, ఇలా అందరం కలిసి ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. స్వచ్ఛ సేవా కార్యక్రమం అంటే స్వచ్ఛందంగా ఉండాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆ కార్యక్రమం అనేది సెప్టెంబర్ 17 నుంచి మన అక్టోబర్ 2వ తారీఖు దాకా చేపిస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా మన తెనాలని ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మేము శానిటేషన్ మీద ఎప్పటి నుంచో దృష్టి పెడతాం జరిగింది. అలానే ఈ 15 రోజులు కాకుండా ఇంకా మేమున్న నాలుగు పరిశుభ్రంగా చూసుకుంటామని, అలానే 40 వార్డులో శానిటేషన్ అనేది ఇంకా మెరుగుపరిచేలాగా చూస్తామని కోరుతున్నాను. 15 రోజుల నుంచి మన తెనాలి పట్టణం పరిశుభ్రంగా చేయడానికి పూనుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క 3 వార్డులు చేయడం జరుగుతుంది. ఈ 3 వార్డులలో ఒక్కొక్క వార్డుకి సుమారుగా 40 నుంచి 50 మంది స్టాఫ్ని పంపించి మరి ఆ వార్డులో ఉన్న చెత్తా చెదారాలు కానీ, మురికాలు కానీ అన్నీ శుభ్రం చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మరి మీ అందరికీ 3 బుట్టలు ఇవ్వడం జరిగింది. ఆకుపచ్చ, ఎరుపు, బ్లూ 3 బుట్టలు ఇవ్వడం జరిగింది. మరి తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన మా వస్తువులు కూడా మేము మీ అందరికీ 3 బుట్టలు వేయమని చెప్పి ప్రతిరోజు చెప్తున్నాము. మరి ప్రజలందరూ దీన్ని గమనించుకొని మేము ఇచ్చిన బుట్టల్లో ప్రతిరోజు మీరు వేస్తే అవి మా మున్సిపల్ శానిటేషన్ చేయటం జరిగింది. ప్రతి వార్డులో రోజుకి 40 మంది 20 మంది వార్డు ప్రకారము మరి పెట్టి మరి కాలువలు కానీ, రోడ్లు కానీ, మరి చెట్లు నరకటం కానీ అన్నీ మరి పరిశుభ్రపరిచాము. మేము చేయటమే కాదు కానీ మన వంతు మన కృషిని కూడా మనం చేయాలి. మహాత్మా గాంధీ గారు ఆయన జీవితంలో ఏ విషయాన్నైనా కూడా ఆయన స్వయంగా ఆచరించి అది ప్రజలకు మంచి అయితేలుగా దాన్ని చెప్పారు. అందులో భాగంగానే ఈ గ్రామాలన్నీ సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకా వారిచ్చినటువంటి స్ఫూర్తి ఏంటంటే శుభ్రత. ప్రతి వీధి, ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి నగరము శుభ్రంగా ఉంటే ఇంకా ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. వారు స్వయంగా వారి యొక్క జీవితంలో వారంలో ఒకరోజు శుభ్రత కేటాయించి తాను స్వయంగా వీధులను శుభ్రం చేశారు.